ఉండొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని వ్యక్తపరచొద్దు. అయ్యా ఒకరొకరు ఐక్యత కలిగి సహోదరుల ప్రేమ మనోభావ ఐక్యతని ఆయన ప్రజలు రాయినట్టుగా మన ప్రతి ఒక్కరు కూడా ఒకరొకరు ఐక్యతగా ప్రార్థించి ఈ సంఘాల కొరకు, ఈ ఆత్మల కొరకు, ఈ భారత కొరకు, బాధ్యతల కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవారుగా ఉన్న సహోదరుగా మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకారైన దేవా, గొప్ప దేవా, అయా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నీ స్తోత్రాలు. అయా ఈ అవకాశం ఎంతో మందికి లేదు, కొందరికి ఏంటంటే నీకు వందనాలు. కానీ ఎంతో మందికి ఏదైనా రాష్ట్రమంటున్నారు కానీ దాన్ని పొందుకున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదయ్యా. ఎదురుస్తాడు పొందుకునే శాంతి వాళ్ళు రావట్లేదు ప్రభా. ప్రతి ఒక్కరు కీడుని ఎత్తుకుంటున్నారు కానీ వేరే వరకు పరిగెత్తలేదు ప్రభా. ప్రతి ఒక్కరు పాపాన్ని ఎత్తుకుంటున్నారు కానీ పరలోకాన్ని ఎత్తుకుంటలేదు ప్రభా. ప్రతి ఒక్కరు లోకానికి బాధిస్తున్నారు కానీ నీ ఆత్మకు బాధిస్తుగా ఉండలేదు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా లోక పాపానికి, లోక మాటలకి, లోకం ఆడి విరోధమైన ప్రతి ఆయుధానికి లోపడుతున్నారు. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా అనేకమైన విడిచి కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది, ప్రేమ, ఐక్యత ప్రతి ఒక్కరు కూడా సమకూర్చి నైనా అయా తల్లిదండ్రులతో భారంతో నైనా వాళ్ళకి రక్తాన్ని వాళ్ళ కష్టానిగా సమస్యలుగా ఆ రక్తాన్ని ధనముగా మార్చి నైనా బిడ్డలు ఎంతో భవిష్యత్తుగా చదివిస్తుంటే నైనా బిడ్డల తల్లిదండ్రుల మాట దేకరించి పాపానికి లోబడి ఎవరో కుటుంబానికి ప్రేమతో లోబడి అయా తల్లిదండ్రులకు విరోధంగా, నీకు విరోధంగా ఈ లోకాన్ని విడిచి అయా మరణానికి లోబడుతున్నారు. ఏసయ్యా అటువంటి బిడ్డకినైనా అయా నీకు క్షమాపణ ఇచ్చునుగాక, సమాధానం ఇచ్చునుగాక, వాళ్ళకినైనా అయా గుర్తింపు తెలియపరచమని అడుగుతున్న ఏసయ్య నీకు వందనాలు. అయా నీ మహిమతో పుట్టమని అడుగుతూ, అయా నీ కృపను దాల్చమని అడుగుతూ, దేవుడి మీద ఏ స్వాదం ఏర్పాటు చేయకుండా, దేవుడి మీద ఏ దురాత్మ ఏర్పాటు చేయకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సన్నిధిలో ఏకీభవించబడును గాక, నీ సంఘంలో నింపబడును గాక, అయా నీ శాస్త్రంగా వాడబడును గాక. గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా అయా ఈ కట్టుకల కాస్తూ మీ పయనంలో తోడుగా ఉండి, పరిపాలనలో తోడుగా ఉండి, ప్రార్థనలో తోడుగా ఉండి, కుటుంబ పోషకాలు తోడుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా బలపడుతున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఎవరైతే బలహీనంగా ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఎవరైతే మానసిక బాధలు ఉన్నారు, ఎవరైతేనైనా ప్రతి శోధనకైనా ప్రభా అయా బలహీనంగా ఉన్నారు నైనా ఆ బిడ్డలనైనా ప్రభు మీరు దర్శించండి. ఆ బిడ్డ మీద నీ ఆత్మ ఉంచండి, ఆ బిడ్డ మీద నీ మహిమ ఉంచండి. వాళ్ళకనైనా మంచి ఆరోగ్యం కలుగును గాక, బలహీన నుంచి విడుదల కలుగును గాక, శోధన తొలగిపోవును గాక, అయా ప్రతి కీడు తొలగిపోవును గాక, ప్రతి శాపం కొట్టివేసుకుని గాక, ప్రతి పాపం విడిచిపడును గాక, ప్రతి లోకం నుంచి ఆయా లోక ఆశ నుంచి విడుదల కలుగును గాక.